కావలసినది ఒకటే, హృదయము. హల్లెలూయా. ఎందుకు దేవా హృదయము? ఎందుకు దేవా హృదయంలో పాపం ఉన్నది, ద్రోహం ఉన్నది, కలుషితమైపోయింది. నా బంగారంతా ఉంది, నువ్వే తీసుకో. నా డబ్బంతా ఉంది, నువ్వే తీసుకో. నా ఆస్తులన్నీ ఉన్నాయి, నువ్వే తీసుకో. ఇవన్నీ నీకే ఇస్తున్నాను ప్రభువా అని నువ్వు చెప్పినా కూడా ఇదొక్కటి, నువ్వు నాలో పాపం ఉన్నది, నాలో అపవిత్రత ఉన్నది, నాలో కల్మషం ఉంటున్నది, లేకపోతే నాలో అపవిత్రమైపోయి ఉన్నది, నాలో ద్రోహం ఉంటున్నది, విగ్రహారాధన ఉంటున్నది, వ్యభిచారం ఉంటున్నది, ఇది నీకు పనికిరాదు ప్రభువా అని అన్నా కూడా ఆయన చెప్పేది ఒకటే మాట, నీ బంగారులో నేను బ్రతకలేను, నీ బంగారుతో నేను, నీ డబ్బుతో నేను సహవాసము చెయ్యలేను. ఆయన అనేటువంటి మాట ఒకటే తెలుసా? నీ హృదయములోనే నేను నివాసము చేయగలను. హల్లెలూయా. నీ హృదయములో మాత్రమే నేను నివాసము చేయగలను. హల్లెలూయా. అయ్యా అంతా నా జీవితం అంతా కూడా సరిగా లేదు అన్నా కూడా సరి చేయడానికే నేను వచ్చాను. అయ్యా నువ్వు అనొచ్చు, నేను సరి చేసుకొని నీ దగ్గరికి వస్తానంటే నీ చేత కాదు. హల్లెలూయా. నీ చేత కాదు. సబ్మిట్ టు ద లార్డ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని, నీ మనస్సాక్షిని ఆయనకు ఎప్పుడైతే నీవు లోబర్చుతావో, ఆయన పరిశుద్ధ రక్తము చేత నీ యొక్క హృదయాన్ని ఆయన నిష్కల్మషమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఆయన సిద్ధపరిచి అందులోనికి వచ్చి ఆయన నివాసము చేయడము ప్రారంభిస్తాడు. యు ఫీల్ మోర్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని నువ్వు ఎక్కువగా అనుభవించడం ప్రారంభిస్తావు. పాత నిబంధనలో వాళ్ళకి యేసు రక్తము లేదండి. క్రొత్త నిబంధనలో యేసయ్య తన ప్రాణమునే మనకు అర్పించాడు. ఆ రక్తము బహుశుద్ధము చేయగలిగిన రక్తము, పవిత్రపరచగలిగిన రక్తము. ఆ రక్తము ఎప్పుడైతే నీ మనస్సాక్షిని, నీ జీవితమును కడుగుతుందో పవిత్రమైనటువంటిదిగా అది మార్చబడుతుంది. మార్చబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి వచ్చి నీలో నివాసము చేయుచు నిన్ను ముందుకు నడిపించేటువంటి వాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా.